గోల్డెన్ టెంపుల్ ఆన్ ది వే చెప్పిండు ఆ భయ్య. గోల్డెన్ టెంపుల్ ఆఫ్ దంబులా. కంపారిజన్ స్టార్ట్ చేస్తాం మనం. ఎట్లా కంపారిజన్ స్టార్ట్ చేస్తాం అంటే, అరే ఇట్లా సేమ్ మన ఇండియాలోనే ఉంది కదా, అరే ఈ వండర్ఫుల్ ప్రాపర్టీ నుంచి మనం చెక్అవుట్ చేస్తున్నాం. ల్యాంగ్ బ్యాగ్ రెడీ ఉంది, హెల్మెట్ రెడీ ఉంది, అంతా సెట్ ఉంది. రైడింగ్ గేర్స్ కూడా వేసుకున్నాం, వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. Thank you so much. Brother, see you again. Thank you so much. Jungle host and tree house hostel. Tara Adventure. Nice to meet you. Nice to meet you. Thank you so much. So let's go. Next destination mana Golden Temple in Dambulla. So Dambulla is them. Let's go. Bye bye Sigiriya. Bye bye హకునా మటాటా జంగల్ హాస్టల్. అరే బాబు, నిన్న రాత్రి కూడా అట్లేనే, ఇప్పుడు కూడా అట్లేనా. వేడి చాలా ఉంది, టూ మచ్ ఉంది వేడి ఇక్కడ, టూ మచ్ వేడి ఉంది, బాగా ఉబ్బరిస్తుంది ఒక రేంజ్లో. ఇప్పుడు జర కొంచెం మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే వేడి చాలా ఉంది, టూ మచ్ వేడి ఉంది అసలు, నెక్స్ట్ లెవెల్. ఓహో, ఈ బండి చూడండి, యాక్చువల్లీ ట్రాక్టరా, చిన్న ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ సూపర్ చేసారు. గోల్డెన్ టెంపుల్ ఆన్ ది వే చెప్పిండు ఆ భయ్య, కానీ ఇప్పుడు ఏడో కనిపిస్తలేదు అసలు. యాక్చువల్లీ ఒక స్తూప ఉంది, ఆ స్తూప గోల్డెన్ కలర్ అంటే గోల్డెన్లో దాకా ఉంది, అందుకే దానికి గోల్డెన్ టెంపుల్ అంటారు. ఏడో ఉంది, మిస్ అయినేమో అంటుకుంటా. గోల్డెన్ టెంపుల్ ఆఫ్ దంబులా ఆన్ ది వేనే ఉంది. సో అందుకే మీరు ఒక పని చేయవచ్చు, మీరు డైరెక్ట్ దంబులలో ఇక్కడ గోల్డెన్ టెంపుల్ కదా, గోల్డెన్ టెంపుల్ పక్కనే మీరు స్టే చేయొచ్చు. స్టే చేసి సిగిరియా రాక్ చూసి మళ్ళీ వచ్చి మీరు క్యాండీకి వెళ్ళవచ్చు. ఆర్ క్యాండీ నుంచి వచ్చారో ఈడ స్టే చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ రిటర్న్ జర్నీ మీరు స్టార్ట్ చేయొచ్చు. సో ఎట్లయినా మీరు స్టార్ట్ చేయొచ్చు, ఎందుకంటే స్టే ఆప్షన్ చాలా ఉన్నాయి. ఈడ కూడా స్టే ఆప్షన్ చాలా ఉన్నాయి. సిగిరియాలో అయితే టూ మచ్, మొత్తం స్టే ఆప్షన్లు ఉన్నాయి. డోర్మ్యాటరీ, నాన్ ఏసీ రూమ్, ఏసీ రూమ్స్, హాస్టల్స్, టెంట్ హౌస్, ట్రీ హౌస్ అన్నీ ఉన్నాయి. సీజన్లో కూడా ఎలాంటి ఇబ్బంది కాదనుకుంటా. ఇక్కడ చలో మనం ఆన్ ది వే ఉన్నాం. అండ్ లాండ్రీ ఆప్షన్ కూడా చాలా ఉంది. బట్ మనం వచ్చి 3 రోజులు అయింది, మనకు వాష్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నేను తీసుకొచ్చిన 9 రోజుల కోసం మొత్తం బట్టలు తీసుకొచ్చిన. యాక్చువల్లీ చాలా అంటే చాలా మజా వస్తుంది రైడ్ చేయడానికి. ఎందుకంటే ఈ సీనరీ చూస్తున్నారు కదా, వెనకాల ఉన్న మౌంటైన్స్ కానీ, ఈ రోడ్స్ కానీ, ఘాట్ సెక్షన్ కానీ సేమ్ మన వెస్టర్న్ ఘాట్లో రైడ్ చేస్తున్నప్పుడు ఫీలింగ్ ఉంది కదా, ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. గోకర్ణ, దాండేలి, తర్వాత మన కర్ణాటక నుంచి మహారాష్ట్ర వచ్చేటప్పుడు కానీ, కేరళ సైడ్ పోయేటప్పుడు కానీ సేమ్ అట్లనే ఫీలింగ్ ఉంది, ఏం డిఫరెన్స్ లేదు. బాగుంది, నచ్చింది. ఈ పార్ట్ శ్రీలంకది ఈ పార్ట్ బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఫీల్ అవుతున్నా కదా, బాగుంది. అంటే ఆ ఫీలింగ్ ఉంది కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది ఫీలింగ్. మధ్య వస్తుంది రైడ్ చేయడానికి, మధ్య ప్లేస్ ఆడ ఉంది. అండ్ ఇక్కడ జస్ట్ ఇంతకుముందు ఒక బ్లాక్ టీ తాగాను, ఎందుకంటే డ్రోన్ ఎగిరేయాలంటే ఫస్ట్ వాతావరణం చూడాలి, వాతావరణం చూస్తే ఎగిరేయాలి. అందుకే ఇక్కడ బ్లాక్ టీ తాగి వెళ్తున్నాం ఇప్పుడు. అలాగే అంత సైడ్ జస్ట్ ఒక 15 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది మన డెస్టినేషన్.
ఆలూ పరాఠా మ్యాంగో జ్యూస్. ఇండియా ట్రావెల్ చేసిన తర్వాత కంపారిజన్ స్టార్ట్ చేస్తాం మనం. ఎట్లా కంపారిజన్ స్టార్ట్ చేస్తాం అంటే, అరే ఇట్లా సేమ్ మన ఇండియాలోనే ఉంది కదా, అరే ఇట్లా రోడ్ కూడా మనతోనే కూడా ఉన్నాయి కదా, అరే ఇట్లా ఈ గ్రీనరీ మనతోనే కూడా ఉంది కదా, అరే ఈ ఘాట్ సెక్షన్ ఇక్కడ మన సైడ్ ఉంది కదా. సో అందుట్లో ఇప్పుడు నేను మనాలి, షిమ్లా, హిమాచల్ ప్రదేశ్లో నేను ట్రావెల్ చేసిన కదా 3 times. సో సేమ్ ఆ ఫీలింగ్ వస్తుంది. అంటే చెప్పే తాత్పర్యం ఏంటంటే, ఇండియాలో ప్రతి ఒక్క విషయం ఉంది. స్నో కావాలన్నా కాశ్మీర్ ఉంది, డ్రై మౌంటైన్స్ కావాలన్నా లదాఖ్ ఉంది, వేరే అసలు నెక్స్ట్ లెవెల్ వ్యూ కావాలన్నా లదాఖ్ ఉంది. తర్వాత హై మౌంటైన్ పాసెస్ విత్ హై ఆల్టిట్యూడ్ పాసెస్ విత్ గ్రీనరీ మన హిమాచల్ ప్రదేశ్, కుంజుమ్ పాస్, జలోడి పాస్ హిమాచల్ ప్రదేశ్ లో. సో అలాంటి పాసెస్ ఉన్నాయి. ఇలాంటి రోడ్స్, ఇలాంటి మార్కెట్ చూడాలంటే మనాలి ఉంది, షిమ్లా ఉంది. డెజర్ట్ కావాలంటే రాజస్థాన్ ఉంది. బీచెస్ కావాలంటే మన కేరళ ఉంది, మన ఆంధ్ర ఉంది, వైజాగ్ ఉంది మనతో. అలాగనే తమిళనాడు బీచెస్ ఉన్నాయి, మహారాష్ట్ర బీచెస్ ఉన్నాయి, కోస్టల్ లైన్, కర్ణాటక ఉన్నాయి. ఇంకా వాస్ట్ మీకు జంగల్ కావాలంటే, జంగల్ లాగా కావాలంటే మీకు మళ్ళీ దాండేలి ఉంది, కర్ణాటక ఉంది, మహారాష్ట్ర ఉంది, ప్రతి ఒక్కటి ఉంది మనతో. ఇప్పుడు మళ్ళీ మీరు క్రాస్ క్వశ్చన్ కమెంట్ చెప్తారు, అట్లయితే నీవెందుకు పోయినవరా భయ అని. అయిపోయిన తర్వాత మనం ఆడనే ఆగం కదా, కొత్తగా ఏమైనా కావాలి మనకు. ఆ కొత్త విషయాలు మనం తిరిగేటప్పుడు, కొత్త విషయాలు మనం నేర్చుకునేటప్పుడు మనం కంపేర్ చేస్తాం. అరే నేను 10 ఏళ్ళ కింద ఏడ ఉన్నా, ఇప్పుడు ఏడ ఉన్నా. సెకండ్ థింగ్, మన ఏరియా, మన ఆల్టిట్యూడ్, మన హ్యాబిటేట్ ఎట్లా ఉంది కదా. సో ఆ కల్చర్, ట్రెడిషన్, అది మొత్తం మనం కంపేర్ చేయడానికి స్టార్ట్ చేస్తాం. సో ఆ కంపేర్ చేయడానికి నేను ఇక్కడ వచ్చాను. టైం 10:50. యాక్చువల్లీ ఇంతకుముందు చేశాను డేటా ట్రాన్స్ఫర్ కూడా ఇప్పుడు చేశాను. నిన్నటి బ్లాగ్ క్లోజ్ చేయడం మర్చిపోయాను, ఎందుకంటే చాలా అలసిపోయిందంటే బాడీ రెస్ట్ కావాలనుకున్నది. సో బాడీ కొంచెం చెప్పింది బయట రెస్ట్ తీసుకొని ప్రాపర్గా చూసుకున్న 10 గంటలకు లేచిన, డేటా ట్రాన్స్ఫర్ చేసిన. అండ్ నిన్నటి బ్లాగ్ ఇప్పుడు ఫినిష్ చేస్తున్నా. ఇన్ కేస్ వీడియో నచ్చినప్పుడు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కంపల్సరీ బ్లాగ్ని లైక్ చేయండి, షేర్ చేయండి అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మనం నెక్స్ట్ బ్లాగ్లో. ఓకే.